అందరికీ నమస్కారం. 17/2026 జూలై పాడేరులో జరుగుతున్న ర్యాలీలో ప్రతి ఒక్కరూ మన గిరిజన సోదరులు, గిరిజనులకి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరూ, దీంట్లో పార్టీలు మతము ఏమీ లేదు. నేను మీడియాలో చూసి నా తరపున నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మా పాపకి ఆ రోజు కౌన్సిలింగ్ ఉండడం వల్ల నేను ఆ కార్యక్రమానికి వెళ్ళలేకపోతున్నాను. నా వంతు నేను గిరిజన రాలుగా, ఒక గిరిజన మహిళగా, ఒక గిరిజన స్వరంగా, గిరిజన గళంగా నాకు ఒక చిన్న వీడియో చేస్తున్నాను. 170 ఇది పోరాటం. మా పోరాటం ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని కించపరచాలని కాదు. మా గిరిజన భూములు, మా గిరిజన హక్కుల్ని మేము దాన్ని రక్షించుకోవడానికి, మా హక్కుల్ని మేము దక్కించుకోవడానికి మేము చేస్తున్న మా ఒక పోరాటం. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని కించపరచాలని కాదు, రాజ్యాంగానికి విరుద్ధం కాదు. రాజ్యాంగం కల్పించిన హక్కు, రాజ్యాంగం కల్పించిన ఆత్మగౌరవం 170 ప్రకారం మేము మా గిరిజన భూముల్ని అక్రమణకి, అన్యాయానికి గురవుతున్నటువంటి భూమిని తిరిగి తెచ్చుకోవటానికి, మేము కాపాడుకోవటానికి, ప్రతి గిరిజనుడి జీవితం, ప్రతి గిరిజనుడి ఆత్మగౌరవం, ప్రతి గిరిజనుడి అది జీవితం మన 170 మనం 170 చట్టాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన ప్రతి బాధ్యత ప్రతి యువత మీద ఉంది, ప్రతి గిరిజన మహిళ మీద ఉంది, ప్రతి గిరిజనుడి మీద ఉంది, ఉద్యోగం తీసుకొచ్చిన ఉద్యోగస్తుల మీద కూడా ఉంది. ఆ రాజ్యాంగం కల్పించిన మనకి వచ్చిన రిజర్వేషన్ తోటి ఎంతోమంది ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరు కదిలి రమ్మని నా మాటగా మీ అందరికీ పిలుపునిస్తున్నాను. ఆ రోజు ఎవరికి వీలైనా కానీ వచ్చి పార్టిసిపేట్ చేసి మీరు జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై ఆదివాసీ, జై భీమ్, జై భారత్.